హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్. నేను ఈరోజు మీకు అందరికీ ఒక మంచి రెసిపీతో వచ్చేస్తున్నానండి. అదేంటిదో కాదు, సొరకాయ హల్వా. సొరకాయతో హల్వా ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు అందరికీ చూపిస్తానండి. ఇంకా వీడియోని చూసే ముందు ఆలస్యం ఎందుకండి, ప్లీజ్ మన ఛానల్ని అయితే మీరందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇలాగే మీకు అందరికీ మంచి మంచి వీడియోస్ అన్నీ చేసి చూపిస్తూ ఉంటానండి. ఇంకా మనమైతే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాము. నేను ఇక్కడైతే ఒక సొరకాయ మొత్తాన్ని తీసుకున్నానండి. అలా తీసుకున్నాక సొరకాయ ఉన్న పైన లేయర్ మొత్తం నేను ఇలాగా నైఫ్ తోటి తీసేస్తున్నాను అనమాట. మనం హల్వా చేసేటప్పుడు పైన చెక్క అనేది ఏమి ఉండకూడదు. నీట్గా నేను దాన్ని ఇలాగ తొక్కు లేకుండా మొత్తం తీసేసుకున్నానండి. చూడండి ఎంత నీట్గా చేసేసాను. దీన్ని నేను ఇప్పుడు హాఫ్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగ కట్ చేసుకున్న పీసెస్ని జస్ట్ మనం పైన భాగం మాత్రమే ఉంచుకోవాలి. లోపల ఉన్న విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాలన్నీ తీసేయాలన్నమాట. చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను. ఒక పీస్ని 2 పీసెస్గా కట్ చేసుకొని అలాగా లైఫ్తో లోపల ఉన్న బీడ్స్ అంటే విత్తనాలు ఉన్నాయి కదండి, ఆ విత్తనాలు మొత్తం నేనైతే ఇలాగ తీసేసుకుంటున్నాను. ఎందుకంటే మన హల్వా చేసేటప్పుడు ఆ విత్తనాలు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది బాగోదన్నమాట. అందుకని నేను జస్ట్ పైన ఉన్న దాన్ని మాత్రమే ఉంచుకొని లోపల ఇవన్నీ తీసేసానండి. అలా తీసేసినాక తర్వాత మనం ఇలా తురిమేది ఉంటుంది కదా, ఆ తురిమే దాంతో నేను తీసుకున్న ఒక సొరకాయ మొత్తము దాన్ని తురుము పట్టేశాను. చూడండి, మనం చూడడానికి అంత పెద్ద సొరకాయ ఉంది, కానీ మనం తురిమేసరికి జస్ట్ ఒక చిన్న బౌల్కి మాత్రమే వచ్చేసింది అనమాట. ఇలాగ తురుముకొని ఒక పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఇంకొచ్చేసి నేను ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని అందులో కొంచెం జీడిపప్పు, కొంచెం కిస్మిస్ వేసుకొని జస్ట్ లైట్గా వేయించుకున్నాను. అండ్ మరీ మాడిపోకుండా లైట్గా రోస్ట్ అయ్యేంత వరకు దాన్ని ఫ్రై చేసుకున్నానండి. అలాగ ఫ్రై చేసుకున్నాక అవి మొత్తం జస్ట్ చూడండి లైట్ గోధుమ కలర్లోకి వచ్చేస్తుంది. అలా వచ్చినాక అవన్నీ పక్కన పెట్టుకొని సేమ్ అదే బాండీలో మనం ఏదైతే ఇంకొంచెం నెయ్యి ఎక్స్ట్రా యాడ్ చేసుకొని మనం ఏదైతే తురుము పెట్టుకున్నామో దాన్ని మొత్తాన్ని నేను అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాను అన్నమాట. చూడండి, మనం ఏదైతే తురుముకున్నామో సొరకాయ మొత్తాన్ని నేను ఆ బాండీలో వేసేసుకున్నాను. నేను ఇక్కడ తురిమిన సొరకాయని నేనైతే పిండలేదండి. ఎందుకంటే పిండితే సొరకాయలో వాటర్ వెళ్ళిపోతుంది, అంటే ప్రోటీన్స్ కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి నేనైతే సొరకాయని పిండకుండా జస్ట్ మనం ఏదైతే తురుముకున్నామో అదే వాటర్ కంటెంట్తో ఉంటుంది కాబట్టి యాజ్ టీజ్గా నేను బాండీలోనే వేయించుకున్నాను. చూడండి, మనం వేపుతుంటే సొరకాయలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సొరకాయలో నుంచి వాటర్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. ఆ వాటర్ అనేది మగ్గిపోయి జస్ట్ మనకి సొరకాయ మాత్రమే ఉన్నంత వరకు మనం దాన్ని ఇట్లాగా సిమ్లో పెట్టుకొని మంచిగా డీప్ ఫ్రై చేస్తూనే ఉండాలి. అట్లాగా మనకి కొంచెం సేపటికండి, మేము చూస్తున్నంత ఈజీ కాదు, కాకపోతే ఒక 5 to 10 minutes పడుతుంది. ఎందుకంటే వాటర్ మొత్తం బాయిల్ అయిపోవడానికి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కొంచెం ఒక హాఫ్ బౌల్ పాలు పోసుకున్నాను. ఎప్పుడు పోసుకున్నాను, సొరకాయలో ఉన్న వాటర్ మొత్తం అయిపోయినాక అది కొంచెం మాడుతుంది అనుకున్నప్పుడు నేను ఇక్కడ కొంచెం పాలని యాడ్ చేసుకున్నాను. సొరకాయ హల్వాలో పాలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట, ఆ ఫ్లేవర్ అనేది. ఓకేనా, ఇలా మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా మనం పోసుకున్న పాలు కూడా ఈ సొరకాయలో మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలాగ బాగా మిక్స్ అయిపోయినాక మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంది, కానీ ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అలా కలుపుతూ ఉండగానే ఒక 5 to 10 minutesకి అలాగా పాలు అనేవి కొంచెం ఇంకిపోతూ ఉంటాయి అన్నమాట. నేను ఈ టైంలో ఒక 2-3 యాలకులు తీసుకున్నాను అండ్ అవి స్మాష్ చేసేసి అందులో వేసాను. ఎందుకంటే ఇలాచీ వేయటం వల్ల ఫ్లేవర్ అనేది వస్తుంది, మనకి ఆ కమ్మదనం అనేది తెలుస్తుంది అనమాట ఇలాచీ వేయటం వల్ల. కానీ చాలా బాగుందండి, చూస్తున్నాం కానీ అసలుకి ఇట్లా స్మెల్ అనేది మంచిగా వచ్చేస్తుంది. చూడండి, కొంచెం సేపటికి పాలు అనేవి కూడా మంచిగా ఇనికిపోయినాయి కదా. ఇట్లా పాలు మొత్తము ఇనికిపోయినాక నేను ఇందులో ఇప్పుడు షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. నేను ఆల్రెడీ ఒక కప్కి, పెద్ద కప్కి సొరకాయ తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాస్, అంటే చిన్న గ్లాస్తో 2.5 గ్లాస్ వచ్చేసి నేను ఇందులో షుగర్ని యాడ్ చేస్తున్నాను. ఇలా షుగర్ యాడ్ చేసినాక మంచిగా దాన్ని మిక్స్ చేయాలండి. షుగర్లో కూడా కంటెంట్ వేడికి అది కరిగిపోతుంది కాబట్టి అది కూడా మంచి కొంచెం వాటర్ అనేది ఫామ్ అవుతుంది. అది కూడా మంచిగా దానికి సొరకాయకి అబ్జర్వ్ అవ్వాలన్నమాట. అది అబ్జర్వ్ అయ్యేంత వరకు మళ్ళీ మనం దాన్ని కలుపుతూనే ఉండాలి.
ఇలా కలుపుతూ ఉంటే ఏమవుతుందంటే అడుగు అనేది అంటకుండా ఉంటుంది, మనకి మాడిన స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత మనకి షుగర్ అనేది మంచిగా సొరకాయకి అబ్జర్వ్ అయిపోయింది. చూడండి, మనం చూస్తున్నాం కానీ జస్ట్ 5 to 10 మినిట్స్లో మనకి సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని పైన గార్నిష్ లాగా చేసుకుంటున్నాను. ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ సొరకాయ హల్వా. మన పిల్లలు కూడా సొరకాయని ఎప్పుడైనా కర్రీలా కానివ్వండి అండ్ పప్పులా కానివ్వండి ఎప్పుడైనా చేస్తే తినరు కదా, కానీ సొరకాయని ఇలాగ హల్వా రూపంలో చేసి పెట్టండి, పిల్లలకి చాలా బాగా తింటారండి. మా పిల్లలైతే టేస్ట్ చేశారు, చాలా బాగుంది అని చెప్పారు. సో మీరు కూడా దీన్ని ట్రై చేయండి, చాలా అంటే చాలా ఈజీ అనమాట. ఫైనల్గా మనకి సొరకాయ హల్వా అనేది రెడీ అయిపోయిందండి. చూడండి, చూస్తుండడం కానీ ఇట్లా నోరు ఊరిపోతుంది కదా, నాకైతే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అనిపించింది. అది చూడంగానే చాలా అంటే చాలా ఫ్లేవర్గా, అసలు చూడంగానే నోరు ఇట్లా ఊరిపోతూ ఉంది. మీకు కూడా చూస్తుంటే మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదండి. సో ఇదండి ఇవాళ రెసిపీ, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హజ్నా మినీ వ్లాగ్స్ అండి. ఇంకా మీకు కూడా ఇలాంటి వీడియోస్ నేను తప్పకుండా చేసి చూపిస్తాను. కొత్త రెసిపీస్తో నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్